చాలా వరకు అందరూ వింటుంది ఎల్ఆర్ఎస్ గురించి ఎక్కువగా టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది రియల్ ఎస్టేట్‌లో. అసలేంటా ఎల్ఆర్ఎస్? వాటి వల్ల ఉపయోగాలేమిటి? అసలేం జరుగుతుంది? అంటే ఎల్ఆర్ఎస్ అనేది ఏంటంటే మనకు లాస్ట్ గవర్నమెంట్‌లో కూడా ఈ స్కీమ్ అనౌన్స్ చేశారు. సో, ఇక్కడ ఏమైందంటే అప్పుడు వీళ్ళు ప్రైస్ కొద్దిగా పెంచడం వల్ల ప్రజల మీద బర్డెన్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అప్పటికే కరోనా ఎఫెక్ట్‌తో ఉన్నారు పబ్లిక్ అంతా కూడా. సో, సేమ్ టైమ్ ఈ పానిక్ సిట్యుయేషన్‌లో మళ్ళీ ఎల్ఆర్ఎస్ తీసుకురావడం వల్ల ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో ఏందంటే అప్పుడు కొంతమంది ₹1000 టోకెన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా కోర్ట్‌లో కేస్ వేయడం వల్ల ఆగిపోయింది. సో, ఈ గవర్నమెంట్ ఏంటంటే మళ్ళీ ఇనిషియేట్ తీసుకొని ఎల్ఆర్ఎస్ తీసుకురావడం వల్ల ఏంటంటే ఎవరైతే అనాథరైజ్డ్ ప్రాపర్టీస్ ఎవరైతే కొన్నారో అంటే జీపీ లేఅవుట్లు ఎవరైతే కొన్నారో సో వాటికి ఎటువంటి అథారిటీ గవర్నమెంట్ బాడీస్ నుంచి ఉండదు. సో వాళ్ళకు ఎల్ఆర్ఎస్ చేయడం ఏంటంటే ల్యాండ్ రెగ్యులరైజ్ చేసుకోవడం అనమాట. సో ఈ ఫీజు కట్టడం వల్ల ఏంటంటే వాళ్ళ ల్యాండ్ రెగ్యులరైజ్ అయిపోద్ది. సో అప్పుడు గవర్నమెంట్ నుంచి ఒక అథారిటీ క్రియేట్ అయ్యబడుతుంది వాళ్ళకు. సో ఇప్పటివరకు ఎవరైతే జీపీ లేఅవుట్లో కొని ఎల్ఆర్ఎస్ లేదనుకోండి వాళ్ళకి ఏ అథారిటీ లేనట్టు అది. సో ఎక్కువ మంది కబ్జా జరిగింది మా భూమి అంటే ఇట్లాంటి వాటిలోనే కబ్జా జరగడం అవకాశం ఉంటుంది. ఎందుకంటే దానికి గవర్నమెంట్ అథారిటీస్ నుంచి ఎటువంటి నామ్స్ ఉండవు, కండిషన్స్ ఉండవు. ఆ బాడీ కూడా ఆ సిస్టమ్ ఏం క్రియేట్ చేయలేదు ఇక్కడ. సో ఇక్కడ ఎల్ఆర్ఎస్ రావడం వల్ల ఏంటంటే ఆ పర్టికులర్ సిస్టమ్ ఇక్కడ క్రియేట్ చేయబడుతుంది. గవర్నమెంట్ బాడీస్ ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి కాబట్టి ఎల్ఆర్ఎస్ చేసుకోవడం వల్ల లాభం అందరికి కూడా. ఓకే, సో ప్రతి ఒక్కరు ఎల్ఆర్ఎస్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే బేసిక్ నెసెసిటీ అన్ని ప్రొవైడ్ చేయాలి కదా. రేపు ఎలక్ట్రిసిటీ కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కనెక్షన్ కానీ ఏది ప్రొవైడ్ చేయాలని కూడా త్రూ గవర్నమెంట్ ద్వారా రావాలి కాబట్టి త్రూ గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ అయిన ప్రాపర్టీ కొనుక్కోవడం వల్ల ఇవన్నీ అడ్వాంటేజ్ ఉంటుంది. సో లాస్ట్ 10 years నుంచి చూసినట్టయితే మన ఈ మధ్యకాలంలో ఎలా జీపీ లేఅవుట్ పర్మిషన్స్ కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే జీపీ లేఅవుట్ పర్మిషన్ ఇవ్వడం వల్ల ఎవరు పడితే వాళ్ళు లేఅవుట్లు వేయడము, అనాథరైజ్డ్గా అమ్మేయడం, దాన్ని మళ్ళీ క్లోజ్ చేయడం, మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మడం. సో ఇట్లా డబుల్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. సో ఇప్పుడు జీపీ లేఅవుట్ సిస్టమే బ్యాన్ చేసేసారు.